తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 34 వినతులు వచ్చాయని కమిషనర్ ఎం జయకృష్ణ తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 15 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి 19 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా గోపాలరాజ్ కాలనీలో ఏర్పాటు చేసి ఆర్ఓ ప్లాంట్ వలన ఇబ్బందిగా ఉందని, గొల్లవాణిగుంటలో తెలుగంగ పైప్లైన్, కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా జాయింట్ హౌస్ ట్యాక్స్ను రికార్డులో మార్పు చేశారు, చర్యలు తీసుకోవాలని, ఎస్బీఐ కాలనీలో రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో రోగాలు వస్తున్నాయని, డీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కొర్లకుంటలోని కాలువలో చెత్త మట్టి వేయడం వల్ల నీరు ఆగి దుర్వాసన వస్తోంది, పరిష్కరించాలని, కొరమేనుగుంటలో కాలువపై స్లాబ్ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని, వృద్ధాప్య పింఛను ఇప్పించాలని, సుబ్బారెడ్డి నగర్లో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, రెడ్డిగుంటలో తెలుగుగంగ నీరు ఇవ్వాలని, చేపల మార్కెట్ వద్ద కాలుష్యం దుర్వాసన ఎక్కువగా ఉండి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ బేష్, డీఈలు శిల్ప, మధు, రాజు, మేనేజర్ హసీం, సర్వేయర్ గురువారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్ కు మీ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి 3 నెలలకు ఒకసారి రావడం లేదు సార్. తీసేదానికి ఇంటికి పేరుకు పోయి జరుగులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటే మీరు ఏం చదువుకున్నారు? నేను ఇక్కడ పెద్దకాప్ స్ట్రీట్ లో డార్మిటరీ గా ఉంటున్నాను సార్. అది కూడా చెప్పండి సార్. మీరు ఏం చదువుకున్నారండి? ఏం సార్ మీరు ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చదువుకున్నారు మీరు? ఇక్కడ సార్ మీకు మామూలుగా ప్యూర్ వాటర్ వస్తుందా? డ్రింకింగ్ వాటర్ ఎలా లేకపోయి వస్తుంది వాటర్ 10 అడుగులు తీసుకెళ్ళారు. 6 నెలలు సంవత్సరం అయిపోతాం అక్కడ చేయడం లేదు సార్. ఏం చేయట్లా? ఆ గైడ్ వస్తాడు, పైపు వస్తాడు, ఆగిపోయింది అంటారు. అది సరిగ్గా పోయేది లేదు. మీరు ఏం చేస్తుంటారు? ఫోన్ చేసి మార్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. అది 10 అంకణాల సైట్ అయింది, 200 అంకణాల సైట్ సార్. సో నేను మొత్తం చదువులను చదువుకున్నాను సార్. సో ఇది వేరే సబ్జెక్ట్ అని చెప్పేసి లాస్ట్ ఉన్న రెడీ యూనియన్ వాళ్ళ పేర్లు ఇచ్చి ఆఫ్టర్నూన్ ఉన్నాయి సార్. మనం ఆఫ్టర్నూన్ చేసి నేను మార్నింగ్ చేస్తున్నాను అదే వాళ్ళు. తర్వాత 30 years అయినాక అప్పట్లో ఎండోమెంట్ లేదు. అప్పుడు ఎండోమెంట్ అంటే మాకు నోటీస్ ఏమనిచ్చారు నోటీస్? అది నాకు అది దాని రిజల్ట్ ఏంటి? అమౌంట్ కట్టింది రిటర్న్ అడుగుతున్నారా మీరు? అవునండి. మళ్ళీ చెప్పండి, మా వల్ల ఫోన్ చేస్తాను. ఫుడ్ ఏముంది 10 months అమౌంట్ ఆఫీస్ అప్పుడు మారవలేదు అనేసి. ఇప్పుడు వెంకటరమణ అనే అతను నాది వాళ్ళని ఇద్దరికి కలిపి ఒకే ట్యాక్స్ డెబిట్ రాస్తారు. తెలంగాణ ఎటు పోలేము, వర్షం నీళ్ళు వచ్చాయంటే అటు పోలేము, ఇటు మేము 10 years అయింది సార్. కొన్ని అంతకుముందు ఉండేవాళ్ళు. ఆ కాలం అంతా కూడా 2 layers సిమెంట్ కాంక్రీట్ వేస్తారు సార్. సో ది వాటర్ విల్ నాట్ గో ఇంటు ది ఎర్త్. కింద బెడ్ అంతా సిమెంట్ కాంక్రీట్.